దంపతుల మధ్య కూర విషయంలో తలెత్తిన వివాదం భర్త ఆత్మహత్యకు దారితీసింది. కడప జిల్లా అరవపల్లి సమీపంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఆంజనేయులకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కూర విషయమై భార్యాభర్తల మధ్య చిన్న గొడవ మొదలైంది. పచ్చడి మెతుకులు తినలేనంటూ భార్యతో ఆంజనేయులు గొడవ పడ్డారు. ఆ గొడవ చిలికి గాలివానలా మారింది. భార్య, పిల్లలను తీసుకుని దుకాణానికి వెళ్లి వచ్చేలోపు ఆంజనేయులు ఇంట్లో ఉరేసుకున్నారు. చిన్నపాటి గొడవే ఆంజనేయులు మృతికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడింది. ఆంజనేయులు దహన సంస్కారాలకు డబ్బులు లేక భార్య, పిల్లలు మృతదేహం ముందు కూర్చుని విలపించడం స్థానికులను కలిచివేసింది. నందలూరు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తన వంతుగా కొంత ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు దాతలు ముందుకు రావడంతో ఆంజనేయులు దహన సంస్కారాలు పూర్తయ్యాయి. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇళ్లు గడిచే పరిస్థితి లేదని దాతలు ఆదుకోవాలని ఆ నిరుపేద కుటుంబం వేడుకుంటోంది.